చీనీ ముర్దాబాద్. మనకు తెలిసిందే చైనా టిబెట్ ని ఆక్రమించుకుంది కదా, అదిగో చైనా గో బ్యాక్ అన్నట్టు చేస్తున్నారు. సో నేను రోడ్డు మీద నడుస్తుంటే టిబెటియన్ మహిళ, సార్ నన్ను ఫోటోలు తీయండి అంది. హలో మ్యామ్, ఫ్రమ్ టిబెట్, లాషా క్యాపిటల్. యువర్ గుడ్ నేమ్? మింగ్మా. నైస్ టు మీట్ యూ మ్యామ్. సో మీకు ఢిల్లీ నుంచి గట్టిగా మాట్లాడుకుంటే యూపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మనకి పరోటాలు స్టార్ట్ అయిపోతాయి. గుడ్ ఈవినింగ్. ఎరా పొద్దున ఒక పరోటా చూపించి 4 వీధులు చూపించి నిమిషం కూడా అవ్వకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, మళ్ళీ గుడ్ ఈవినింగ్ అంటున్నావు అంటే. రాధనా పెళ్ళంట సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిని కోటా శ్రీనివాస్ గారు బ్రహ్మానందంతో పాటు చూద్దాం అత గారి కథ ఏమిటో అంటారే, సేమ్ అలాగే మాల్ రోడ్ వెళ్తున్నాను, చూద్దాం అత గారి కథ ఏమిటో. ఇదిగో అండి ప్యూర్ యూరోపియన్ ఆర్కిటెక్చర్. మీరు యూరోపియన్ ఆర్కిటెక్చర్ చూడాలంటే డెఫినెట్గా సిమ్లా రావాల్సిందే, హిమాచల్. కిందకెళ్తే మాల్ రోడ్డు, పైకి వస్తే రిడ్జ్. చాచా మాత్రం అసలు ప్యూర్ ప్యాట్రియాటిక్. నమస్కార్. భలే మాట్లాడినారు, మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్ది, వద్దు. హిమాచల్ నిర్మాత. రిడ్జ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక చర్చ్ ఉందంటారు కొంతమంది, కానీ ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఏమొస్తుందంటే రిడ్జ్ అనేది ఒకవైపు పహాడ్. ఏమ్మా ఎమర్జెన్సీ మాత ఇందిరాగాంధీ. అండ్ ప్రార్థనకి వెళ్దాం పదండి. చాలా పాపాలు చేశాను. అనియా టేస్ట్ చేయొచ్చా? దొట్టుకొని వీళ్ళు హిమాచల్ పోలీసు. హాయ్ చెప్పండి రా తమ్ముళ్ళు. పులి హాయ్ చెప్పు. అయితే ఫ్రెండ్స్ అయిపోయారు, మన ఫ్రెండ్సే. సరే గాయస్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒక గంట అసలు నన్ను వదలట్లేదు. సార్ రండి మాట్లాడదాం అటు ఇటు అని చెప్పి. బాయ్రా తమ్ముడు, షేర్. బ్రిటిషర్స్ కట్టారు ఇది, వైట్ డాగ్స్ గల్లీ. నమస్కారం, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ షిమ్లా. నిన్న మనం సిమ్లాలో దిగాం కదా టాయ్ ట్రైన్ ఎక్కి. ఈరోజు డే 1 అనమాట. రాత్రి ఏం తినలేదు, ఎందుకంటే నిన్న టాయ్ ట్రైన్లో ఒక లేకి సమోసా తిన్నాను, కొంచెం కడుపు అప్సెట్ అయింది. సో మీకు ఢిల్లీ నుంచి గట్టిగా మాట్లాడుకుంటే యూపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మనకి పరోటాలు స్టార్ట్ అయిపోతాయి. ఇది నేను మిక్స్ పరోటా చెప్పాను అనమాట. చూద్దాం అసలు ఏం జరుగుద్దో. బటర్, దహి అన్నీ ఉన్నాయి. ఈరోజు సిటీ తిరుగుదాం. కొన్ని ఉన్నాయి కుఫ్రీలు అని, తినేసే ప్రశాంతం మాట్లాడతా. ఆగండి. అదే హోటల్లో బాబాయ్ దగ్గర ఇందాక చూపించిన పరోటా తిని ఈ సెక్సీ వెదర్లో మాల్ రోడ్డు, ఆ రోడ్డు, ఈ రోడ్డు తిరగటానికి బయలుదేరాను అన్నమాట. కానీ వెదర్ ఎంత బాగుందిరా, అందుకే అందరూ షిమ్లా 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 అని చస్తారు. భలే ఉంది కదా. ఏంటి బ్రిటిష్ కాలం నుంచి ఈ నా కొడుకులు ఉన్న చోట ఉంటారు కదా, ఎక్స్ప్లోరర్స్ కదా బ్రిటిష్ వాళ్ళు, వచ్చి కనిపెట్టేసేసారు. అప్పుడు ట్రైబ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆ తర్వాత పంజాబీలు, మన ఈ హిందీ వాళ్ళు, కలగాపులగం అయిపోయింది సిమ్లా ఇదంతా. బ్రీఫ్గా ముందు చెప్తాను. ఇక్కడ దొరికే ఫ్రూట్స్. గుడ్ మార్నింగ్ బాబాయ్. आलू बकरा कितना ये 400 रुपये, ये 300 रुपये एक पीस, ये 200 रुपये पैकेट। एक पीस नहीं मिलेगा, एक पीस नहीं मिलते पैकेट टेस्ट के लिए। वो कितना? చెర్రీ 560 అంట. అమ్మో, ఒక్కళ్ళమే తినాలంటే కొంచెం చూద్దాం, ముందు ఏమైనా దొరికితే. అబ్బో లోకల్ మా అడిగాలి. ఏ కిतना पीस? पीस नहीं आता, केजी में आएगा ये कितना केजी? ये केजी है 120 का. అది ఎక్కడ తింటే
బా ఎక్కడ ఇప్పుడు తీసుకోవచ్చు, కానీ తిరుగుతే ఎక్కడ తింటాం? అదే ఉంటా. భలే ఉన్నాయి ఫ్రూట్స్. ఏ బళ్ళు దిగుతున్నాయి, అటు నుంచి మన వైపు వచ్చేది ఎక్కడు. ఇదంతా హిల్ స్టేషన్ అయ్యా, సిమ్లా. ఏంటంటే పట్టుకుంటే 1000 రూపాయలు, పట్టుకుంటే 1500, చాలా డబ్బులు అయిపోతాయి. మామూలు విషయం కాదు. ఇలా అయితే తిరిగేది అక్కడ, డబ్బులు ఆదా చేసుకునేది అక్కడ. బాగుంది. గుడ్ ఈవినింగ్ గాయ్స్. గుడ్ ఈవినింగా? ఎరా పొద్దున ఒక పరోటా చూపించి 4 వీధులు చూపించి నిమిషం కూడా అవ్వకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మళ్ళీ గుడ్ ఈవినింగ్ అంటున్నావు అంటే, ఛార్జింగ్ లేదు, వాన పడుతుంది, కెమెరాస్ ఛార్జ్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళిపోయాను. సరే 2 రోజులుగా నిద్ర లేదు కదా అని చెప్పి ఊరికి అలా తల వాల్చా. హడ్డీ అమ్మ మామూలు కాదయ్యా, నిద్ర పట్టేసింది. ఇదిగోండి సిమ్లా, యూరోప్, మన ఇండియాస్ యూరోప్. ఇది చెప్పా కదా మ్యాటర్. బ్రిటిష్ అధికారులు ఆ రోజుల్లో మనల్ని పరిపాలించే రోజుల్లో కట్టిన సిమ్లా ఇది. హెడ్ క్వార్టర్స్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అంట. మామూలు విషయం కాదే. ఇక్కడ కూడా ఉన్నాయా? అంతేలే, హిమాలయాస్ మీద కమాండ్ ఉంచడానికి. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రాంటియర్స్ కదా ఇండియాకి, సో అంతే. ఆహనా పెళ్ళంట సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిని కోటా శ్రీనివాస్ గారు బ్రహ్మానందంతో పాటు చూద్దాం ఇతగాడి కథ ఏమిటో అని అంటారే, సేమ్ అలాగే మాల్ రోడ్డు వైపు వెళ్తున్నాను. చూద్దాం అతగాడి కథ ఏమిటో. మాల్ రోడ్ అంటున్నారు, చూద్దాం. ఫస్ట్ అయితే వాటర్ తాగాలయ్యా. ఇంత అసలు మామూలుగా లేదు పొద్దున్నుంచి. చలి కదా, స్వెటర్ తెచ్చుకోవాలా. ఏంటి ఇక్కడ ఏదో చేస్తున్నారు కుర్రోళ్ళు, పిల్లలు. నేపాలీలాగా ఉన్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్పీ ఆఫీస్ ముందా? అడుగుతాం ఆగు. వీళ్ళు చైనీస్ కాదు, టిబేటియన్స్. అదిగో చైనా గో బ్యాక్ అన్నట్టు చేస్తున్నారు. అదిగో చీనీ ముర్దాబాద్, చైనాకి వ్యతిరేకంగా. అదిగో దలై లామాలు.
మనకు తెలిసిందే చైనా టిబెట్ని ఆక్రమించుకుంది కదా. టిబెట్ దగ్గర అంత సపరేట్ అంటే అంత పవర్ఫుల్ ఆర్మీ లేదు. కావున భారత్ మేరా సాథ్, ఇండియా మాకు తోడుగా ఉండండి అని చెప్పి నిరసనలు చేస్తున్నారు. ఇది పీస్ఫుల్గా నిరసన. అది హమ్ క్యా చాహెంగే ఆజాదీ అనుకుంటా ఆ లఫూట్ లంజాడుకుల్లాగా గుడ్లు కొడతాం. గుడ్లు కాదు, ఏమంటారు వీటిని, సోడా గుడ్లు, ఫైర్ బాటిల్స్ కొడతాం. అలాంటి లంగా పనులు ఏం చేయట్లా. ప్రశాంతం ఎంతైనా వీళ్ళు ప్రశాంతం అండి. జిహాదీ నా కొడుకులు ఎంతైనా చేత్తాలని అడుగులు. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా నిరసన చేస్తున్నారు కదా. ఇలా ఉండాలి నిరసన అంటే. ముఖ్యంగా హిమాచల్ బోర్డర్స్ గురించి మాట్లాడుకుంటే, నార్త్ సైడ్ టిబెట్, చైనా ఆక్రమిత టిబెట్, ఓకే. సౌత్ సైడ్ హర్యానా, పంజాబ్. వెస్ట్ సైడ్ జమ్మూ కాశ్మీర్. రైట్ సైడ్ ఉత్తరాఖండ్, అంటే ఈస్ట్ సైడ్ ఉత్తరాఖండ్ ఉంటుంది. ఇంకా నేపాల్ బోర్డర్స్ అలాగే. ఇప్పుడు యాక్యురసీగా మనం చెప్పలేము, కానీ టిబెటియన్స్ మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. నాకు చాలా నచ్చింది. ఇంకా జాతుల గురించి, ఎథనిసిటీ అండ్ డెమోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే, హిమాచల్లో సిగ్గేస్తుంది నాకు, ఎందుకంటే అందరూ నా వైపే చూస్తున్నారు. హిమాచల్లో ముఖ్యంగా ఠాకూర్, రాజ్పుట్స్, పంజాబీస్, బ్రాహ్మణ్స్, ఇక మనలాగానే మనకన్నా కొంచెం తక్కువ కులాలు, జాతులు ఉంటాయి. అది మ్యాటర్. వచ్చేసాం మాల్ రోడ్. MALLROAD. మాల్ రోడ్ అంటే ఏంటి అంటే, మరి ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. మనమే డీకోడ్ చేసుకోవాలి. మాల్, ఓకే. హిందీలో మాల్ అంటే సరుకు, సామాను, అలా అయినా పెట్టుండొచ్చు. MALL ఇంగ్లీష్. మాల్ అంటే ఆల్ మిక్చర్ ఆఫ్ ఎడిట్, అన్ని షాపుల్లో అంటే అన్ని వస్తువులు దొరుకుతాయి కదా. సో ఎలా అయినా సామాలు, సరుకులు దొరికే ప్రదేశం ఏమో, అందుకే మాల్ రోడ్ అని పెట్టారేమో. అంతా యూరోపియన్ స్టైల్ ఏంటి, మామూలుగా ఉండదు. చూద్దాం పదండి. దీన్ని స్కాండల్ పాయింట్ అంటారు, అంటే జంక్షన్ పాయింట్ లాగా. పూర్వం అంటే బ్రిటిష్ రాజు టైంలో పంజాబీ రాజా అంగ్రేజీ ఒక అమ్మాయిని ప్రేమించి తన గుర్రం మీద ఎక్కించుకుని ఎటే పోయాడంట. ఏంటి అది వాళ్ళకి అవమానకరం. ఎవరికి? అంగ్రేజీ వాళ్ళకి. అంగ్రేజీ అంటే ఇక్కడ బ్రిటిషర్స్. సో అందుకని దీన్ని ఒక మైలు పట్టింది అలా ఆ ఏరియాగా పరిగణిస్తారు. స్కాండల్ పాయింట్ అది. ఇదంతా మాల్ రోడ్. అబ్బా, నమస్కార్ లాలా లజపతి రాయ్జీ. చాలా బాగుందిరా. నేచరు, వెదరు అంతా యూరోపియన్ లాగా ఉంది. అంతా యూరోపియన్ ఆర్కిటెక్చరే. మనకి మణిపూరు ఏంటి, నాగాల్యాండ్ అవి చూసుకుంటే వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్. ఇక్కడంతా యూరోపియన్ ఆర్కిటెక్చర్. ఇదిగోండి పాత రాళ్లతో కట్టిన బిల్డింగులు. అబ్బో అద్భుతంగా ఉన్నాయి. మా ఫోటోలు దిగుతున్నారా? భలే ఉందరా వెదరు. ఫోటోలు లాక్కుందామా? రైట్. ఇదిగోండి ప్యూర్ యూరోపియన్ ఆర్కిటెక్చర్. మీరు యూరోపియన్ ఆర్కిటెక్చర్ చూడాలంటే డెఫినెట్గా సిమ్లా రావాల్సిందే. హిమాచల్ అంటే మిగతా ఏరియాస్లో కూడా ఉన్నాయిలే. అబ్బా బాబా ఏమి లొకేషన్ రా ఇది. మర్చిపోయా, సిమ్లాని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా పిలుస్తారు. ఏంటి అర్థమైందా? ఒకసారి అటు నేచర్ చూడండి. ఎంత కష్టపడి ఎంత నీట్గా చేసిన వ్యూస్ మాత్రం రావు. ఇక తొక్కలో ట్రైన్స్కి మాత్రం వస్తాయి. నా ఆత్మకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నేను ట్రావెలింగ్ కంటెంట్ కోసం పెట్టాను, ట్రైన్స్ కోసం కాదు. కానీ మనసు చంపుకుని చేస్తున్నాను ట్రైన్స్. ఇక నుంచి చేయను. చేసిన ట్రావెల్ కంటెంటు
లైఫ్ స్టైల్ లాగా చేస్తాను. అంటే నేను రోజు ఏం చేస్తాను అలానేం కాదులే, కానీ ట్రావెల్ కంటెంట్ చేద్దాం, చూద్దాం, సెర్చ్ ఫర్ కంటెంట్ అంతే. బాగుంది. ఇక్కడ రిడ్జ్ ఉంటుంది, రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. కిందకి వెళ్తే మాల్ రోడ్డు, పైకి వస్తే రిడ్జ్. అదిగో చర్చ్ ఒకటి ఉంది. చర్చ్ ఇక్కడ మెయిన్ మర్చిపోయాను. చర్చ్ ఏంటంటే అంగ్రేజీలు అంటే మన ఆంగ్లేయులు ప్రార్థన చేసుకోవాలిగా, మరి వాళ్ళకు కూడా ఒక గుడి ఉంటుందిగా, క్రిస్టియన్స్ గుడి. అదే ఈ చర్చ్ అన్నమాట. బాబా ఎంతమంది ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా. నా దగ్గర గోప్రో ఉన్నా ఏమున్నా నేను దీంతోనే తీస్తాను, ఎందుకంటే అదంతే. మళ్ళీ 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 వద్దాం. ఇది సమ్మర్ క్యాపిటల్. వింటర్ క్యాపిటల్ ఏంటంటే కుఫ్రీ అనేది ఈ క్యాపిటల్. వింటర్ క్యాపిటల్. అదిగో చర్చ్. అది నేను చర్చ్ చూపించేలోపు ఒక అద్భుతాన్ని చూశాను, మీకు కెమెరాలో చూపిస్తాను. ఓకే, ఇదిగోండి హిమాలయ రేంజెస్ అంటారు, శివాలిక్ రేంజెస్ అని కూడా అంటారు. ఆ చివరి నుంచి ఈ చివరికి శివాలిక్ రేంజెస్. అబ్బో నేచర్ బ్యూటీ రా బాబు. అది వెనక మీరు చూసుకుంటే మంచు కనపడుతుందా, అది ఇప్పుడు చూపిస్తాను కెమెరాలో. ఇదిగోండి యూరోపియన్ కల్చర్ అంతా. చాచా మాత్రం అసలు ప్యూర్ ప్యాట్రియాటిక్. నమస్కార్. భలే మాట్లాడినారు, మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్ది, వద్దు. అదిగోండి హిమాచల్ నిర్మాత శ్రీ డాక్టర్ వైఎస్ పరామర్, యశ్వంత్ సింగ్ పరామర్, పరామర్ అడనో. రిడ్జ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక చర్చ్ ఉందంటారు కొంతమంది, కానీ ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఏమొస్తుందంటే రిడ్జ్ అనేది ఒకవైపు పహాడ్ అనగా కొండ, మూడు వైపులా ఓపెన్. ఇదిగోండి కొండ మూడు వైపులా ఓపెన్ ఉంది చూడండి. దిస్ ఈస్ కాల్డ్ రిడ్జ్ ఇన్ ఇంగ్లీష్ టెర్మినాలజీ. ఎంతమందిరా, ఇసుకేస్తే రాళ్ళ అసలు మామూలుగా లేదు. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, మా అమ్మగా తెలిస్తే నా అబ్బో. కానీ ఏముందో కొట్టేద్దాం ఒకసారికి. నో కాంప్రమైజ్ అస్సలు. హెల్త్ ఫిట్నెస్ విషయంలో ఇక నేను నో కాంప్రమైజ్. తినను, ఐస్ క్రీమ్ లేదు, బొంగు లేదు, ఛీ. ఏమండి నేను ఫుడ్ మొత్తం అనుభవించేసాను, అర్థమైందా? ఏమీ తినలేదు, అన్నీ తిన్నా, ఇంకా తినడానికి ఏమీ లేవు. అది అబ్బో, అదిగో మన హీరో. జై సీతారాం, జై హనుమాన్. ఎక్సలెంట్గా ఉంది కదా, ఎక్సలెంట్ వేవ్. ఇంకెప్పుడు వీడియోలే కాకుండా సొంతంగా కొంచెంసేపు ఎంజాయ్ చేస్తాను. మాల్ రోడ్ అనేది రేపు పొద్దున్న చూద్దాము. ఇప్పుడు ఈరోజు నైట్ మాల్ రోడ్ చూద్దాం, నైట్ లైఫ్. ఇంతే. హిమాచల్లో కుఫ్రీలు గిఫ్రీలు అని కొన్ని ఉన్నాయిలే, కానీ సిమ్లాలో ఉన్నాయి కానీ అవన్నీ. కానీ సిమ్లా సిటీలో మాత్రం ఇవే. ఇంకా తమ్ముడు అట్లేమా ఈ మాల్ రోడ్డు, రిడ్జ్లు, బొడ్జ్లు ఇలాంటివి. నాకు మణిపూర్ నాగాల్యాండ్సే చాలా ఇష్టం అండి, ఎందుకో కానీ అర్థం కాదు. అటు వెళ్దాం పదండి, చూద్దాము. పబ్లిక్ కన్వీనియన్స్. అదే ఎందా చూపించిన ఏమంటారు దాన్ని, పాయింట్, వ్యూ పాయింట్ ఎందా చూపించింది. నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, నన్ను ఫోటో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. అయినా అవసరం లేదు, మనం తీసిన ఫోటోలు ఉండాలి కానీ మనం ఫోటోల్లో ఉండకూడదు. అక్కడ మీరు సరిగ్గా చూసుకుంటే హిమాలయ కొండలు కనపడుతున్నాయా, అక్కడికి మనం వెళ్ళలేం. కానీ ఎప్పుడు 24/7 సంవత్సరం ఏడాది మొత్తం హిమాలయాస్. ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్ అంటే అర్థమవుతుంది కదా, హిమాచల్ ప్రదేశ్. అది ఏమ్మా ఎమర్జెన్సీ మాత ఇందిరాగాంధీ, ఎలా ఉన్నారు? బాగానే ఉంటాలే.
అండ్ ప్రార్థనకి వెళ్దాం పదండి. చాలా పాపాలు చేశాను, విముక్తి కావాలంటే మరి నీ ప్రేమ కోరే చిన్నారులంబ. ఏమి సింకురా పాటకి. ఇది పహాడీ డ్రెస్ అంటారు దీన్ని, హిమాచల్లీ పహాడీ డ్రెస్. ఏంటి వాళ్ళందరూ? ఓహో, ఎవరైనా ఏమంటారు, అనుమానాస్పదంగా కనపడితే పట్టేసుకుని కొట్టేద్దాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఏరి ఆరుగా. సరే సరే, పద పద చర్చిలోకి వెళ్దాం. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని అన్నారు. ప్రచారాలు గొడవలు తెగ జరుగుతున్నాయి. ఇదేంటి చాలా వెరైటీగా ఉన్నాడు మనిషి. అమ్మో ఏంట్రాడు. సరే సరే ఇలా చూద్దాం. హౌస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. సర్దార్ ఉన్న చోట ఉన్నాడు. మనుషులు ఏందిరా హే, నాకు ఇష్టమైన కలజోళ్ళు కొందాం. హౌస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. అని టేస్ట్ చేయొచ్చా? కెన్ వి దట్ వన్? No, this one. No, yeah, this one, yeah. How much? What's? This is cranberries, dried cranberries. Cranberry, okay. ట్రై చేయొచ్చు. ఇంకా బాదాము, అక్రూట్లు, ఇంకో బ్లాక్ బెర్రీస్, ఇంకో వాల్నట్, ఇంకోటి అదేంటిది అదిరా మర్చిపోయాను, అంజీరా, ఇంకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్. అయ్యి ఈ తినాలి. ఐస్ క్రీములు పాళ్ళు కాదు, గుడ్ ఫర్ హెల్త్. ఏమనుకున్నారు? ఇది మనం కట్రా అయినప్పుడు తీసుకెళ్ళాం. అబ్బో భలే ఉన్నాయి రా అయ్యి. అన్యా హౌ మచ్? 1 kg. ప్రార్థన చేసుకుని వచ్చి ఇక్కడ ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసామన్నమాట. మర్చిపోయా, డ్రై ఫ్రూట్స్ చూపించాక ఇందాక. అక్కడ కాసేపు పత్యాపారం చేసి మా ఫ్రెండ్స్తో కొన్ని కొనుక్కొని వచ్చాను. కానీ ఎంత బాగుందండి. మణిపూర్, నాగాల్యాండ్ని ఇలా చేయాలని నేను కోరుకుంటాను. కానీ అక్కడ ఏం చెబుతాము, ఎదవలకు అర్థం కాదు చెప్తే. పిచ్చినాయాళ్ళు మన వాళ్ళని అమ్మా, మామూలు కాదు వీళ్ళు. హిమాచల్ పోలీసు. హాయ్ చెప్పండి తమ్ముళ్ళు. పులి హాయ్ చెప్పు. అయితే ఫ్రెండ్స్ అయిపోయారు, మన ఫ్రెండ్సే. మ్యాటర్ ఏంటంటే వీళ్ళని డెమోగ్రఫీ గురించి అడిగా, ఇక్కడ ఎవరు జాతులు ఉన్నారు ఏంటి అని. నన్ను అడిగాడు ఫస్ట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని. నేను ఆంధ్ర నుంచి వచ్చా అన్నాను. అయితే సోలోనా అంటే అవును, సింహం షేర్ సోలోగా వచ్చిద్ది అన్నాను. మనోడిని మళ్ళీ పలానా చోటుకి వెళ్ళాలి, కుళ్ళు మనాలి, అటు వెళ్ళాలి, ఎలాగో మరి డబ్బులు తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే, షేర్ కదా నువ్వు వెళ్ళు అని చెప్పి మనకు పంచలేస్తున్నాడు. యా మీ ఎస్పీకి చెప్తా, పెట్టేస్తాడు. అది హిందీ మేరే పే పంచ్ మార్ రहा एसपी को बोलेगा. నైస్ టు మీట్ యూ గాయస్. సేఫ్ డ్యూటీ. సరే గాయస్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. 1 గంట అసలు నన్ను వదలట్లేదు. సార్ రండి మాట్లాడదాం అటు ఇటు అని చెప్పి. బాయ్రా తమ్ముడు షేర్. 24 రిక్రూట్మెంట్ అంట. కమ్ టు హిమాచల్, మన వాళ్ళని కలవండి. మిస్టర్ పేర్లు చెప్పకూడదులే, ఇట్స్ ఓకే, కాన్ఫిడెన్షియల్. థ్యాంక్ యూ. సేఫ్ డ్యూటీ. విల్ మీట్ టుమారో. సూపర్ ఫ్రెండ్స్ మనకి, మన కొలీగ్సే. ఎలా కొలీగ్స్ రా? ట్రావెలర్స్ కదా, అందుకని. 7 అయిపోయింది టైము, 7 ఏంటి 7 అయినప్పటికీ సూర్యుడు బగపగ మండిస్తున్నాడు. ఏంటి లైట్, వేడి కాదు. అర్థమైందా? బారా గూఫా బారా. అందరూ ఫోటోలు దిగుతున్నారు అక్కాయిలు, హిమాచల్ ట్రెడిషన్ డ్రెస్ వేసుకుని. అది నేను బహుశా పర్ఫెక్ట్ వ్లాగర్ కానేమో, అందుకే వ్యూస్ రావడం లేదు. నా ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో అసలు
నేను చేసిన ట్రావెల్ వ్లాగ్స్ దేనికి వ్యూస్ రావండి, ఇంకా తొకడా ట్రైన్స్ మాత్రం వస్తాయి. నేను ఛానల్ మూసుకుంటా కానీ ట్రైన్ వ్లాగ్స్ మాత్రం తక్కువ చేస్తాను. ఏంటి ద ఇన్విజిబుల్ ట్రావెలర్ అంటే ఏంటి అసలు దానికి సార్థకం ఏంటో చెప్పనా? ఇన్విజిబుల్ ట్రావెలర్ అంటే నేను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా అది రికార్డు చేసి మీకు చూపించటం. అదే ద ఇన్విజిబుల్ ట్రావెలర్ యొక్క ఆ పేరుకి యొక్క మీనింగ్. కానీ అబ్బా చాలా బాగుంది. రేపు ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవ్వట్లేదు. కులు వెళ్ళాలా, మనాలి వెళ్ళాలా, మన కసోల్ వెళ్ళాలా చూద్దాం. కసోల్లో ఏదో మినీ ఇజ్రాయెల్ ఉందంట, చూద్దాం అతగాడి కథ ఏమిటో అని. ఒరే అరగండు కదవా ఒక టికెట్ ఇవ్వరా అంటమే. జంధ్యాల గారి మూవీస్ చాలా క్లాసికల్గా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎంత కటిక పాషాణ హృదయం కలిగిన మనుషులకైనా ఆయన పండించే హాస్యం చాలా ఆహ్లాదకరంగా ఆనందం కలిగిస్తుంది. అంగ్రేజీలు బ్రిటిషర్స్ కట్టారు ఇది వైట్ డాగ్స్ గాళ్ళు. అది ఏంటి మాల్ రోడ్డా? చూద్దాం ఆగు. అనయ్య మాల్ రోడ్ ఇదేనంట మాల్ రోడ్. ఆ చుట్టూ తిరిగి రావటం కన్నా బెస్ట్. బాగుంది. లూయిస్ ఫిలిప్పా. బా భలే ఉందిరా. అందరూ ఫోటోలే. నువ్వేం పీకుతున్నావురా, నువ్వు కూడా వీడియోలు తీస్తున్నావు అంటే మరి దానికి నేనేం చెప్పలేను. అబ్బా ఇంగ్లీష్ అంటే యూరోపియన్స్. టౌన్ హాల్, మున్సిపల్ కార్పొరేషన్, సిమ్లా. బా ఎంత బాగుంది. బాబా ఎంతో బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఇదే మాల్ రోడ్. ఇస్ దిస్ మాల్ రోడ్ రైట్? వాట్ స్పెషాలిటీ ఇన్ ఇట్? Shopping malls, architecture over there you can see this. European touch. You guys from? We are Locals. Nice to meet you guys. Namaskar. Are you vlogger? Yeah, vlogger. That's why I'm showing you, na? Where are you from? I'm from Andhra Pradesh. Nice to meet you. అది మ్యాటర్ అన్నమాట. ఏంట్రా స్పెషాలిటీ అంటే ఈ యూరోపియన్ ఆర్కిటెక్చర్స్, ఈ షాపింగ్ మాల్స్, ఈ పేస్ట్రీస్, ఈ కేకులు చూస్తానికే. తమ్ముడు ఏంట్రా ఇది? మాక్టైల్. హౌ మెనీ వెరైటీస్ యూ హ్యావ్? Watermelon? Yes. Iced tea, virgin mojito, cool blue. This one? Iced tea. Peach. What's the cost? 250. Why so much? ఎందుకంత? అంతే. ఓకే, లెట్ మీ టేక్ మై ఫ్రెండ్స్. ఓకే. బటర్ స్కాచ్ పేస్ట్రీ. నాకు చిన్నప్పటి నుంచి ఒక రోగం ఉంది. ఈ మధ్య ఆ రోగం వదిలించుకున్నా కానీ మనకి బడాయి ఎక్కువ. ఎలా బడాయి? ఒక షాపుకి నేను వెళ్ళి సరదాగా విజిట్ చేయడానికి నేను వెళ్ళను, కొంటేనే వెళ్తాను. సరదాగా వెళ్ళిపోయి అది చేసుకుందాము, సరదాగా టైంపాస్ చేద్దాం, ఆ మెంటాలిటీ లేదు నాకు. ఇప్పుడు వెళ్ళి సిగ్గేసింది, ఏం కొనలేదు. 250 రూపాయలు. అమ్మో మాక్టైల్. ఏంటి నువ్వు చీప్గా మాక్టైల్ కూడా తాగవా అంటే, అమ్మా మేము 10 రూపాయలు ఛాయ్ తాగేవాళ్ళం అమ్మా. అమ్మా 10 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాళ్ళం. 250 రూపాయలు పెట్టి ఏం తింటామా, ఏం తాగుతాం? వల్ల కాదు. ఇప్పుడు వర్స్ట్ కేస్ సినారియో అంటే ప్రాణాలు పోయే పరిస్థితి అంటే ఇక తినపోతే చచ్చిపోతాం అన్నప్పుడు 250 ఏంటి, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడే బాగానే ఉన్నాంగా. మర్చిపోయి పొద్దున్న పరోటా తిన్నానా చూపించింది, ఇంకొప్పుడు దాకా ఏం తినలేదు. బాబా ఏదో ఒకటి తినాలి. ఇదేనయ్యా మాల్ రోడ్డు. అయిపోయింది ఈరోజు. సో ఆ పైన
జాకు టెంపుల్ అని ఒకటి ఉంది. ఇందాక ఐస్ క్రీమ్ తిన్నాను అన్నానే. ఫస్ట్ నాలో ఉన్న రోగం మార్చుకుందాం. ఆ జాకు టెంపుల్ అంటే ఆంజనేయ స్వామిది. పక్కగా జరగవయా. ఆ జాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామా, అది మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందాక ఐస్ క్రీమ్ అన్నానే, దానికన్నా బెస్ట్ మొక్కజొన్న పొత్తులు. తాతయ్య హౌ మచ్? 70. అది 70 రూపాయలు. కర్మ. అదిగో ఆ షాప్లోనే పాప్కార్న్ తీసుకున్నాను అనమాట. స్వీట్ కార్న్. ఆరోగ్యం ఇదే. ఈ ఐస్ క్రీమ్లు, బర్గర్లు మనం ఏడ తింటాంరా. తీసుకుని చక్కగా నందనవనంకి వచ్చాను అన్నమాట. చక్కగా ఇక్కడ కూర్చుని ఆరగించి పడిపోతామే ఏదైనా తిని. అబ్బా, ఓనరుడు ఉన్నాడు ఇక్కడ. ఆడి కడుపు నిండిందా మనం అమ్మో భయం వేస్తుందిరా. డబ్బులు లేవురా చిట్టి. ఇందాక మీ అన్నయ్యలు కొనిపెట్టాలి. తుడుచుకుంటే ఎంతండి? తుడుచుకుని తింటుంది. బాబా లేవుందిరా వెదరు. బాబా వావ్ నైస్. సరే కూర్చుని ఆరగిద్దాం. 7:30 అయింది టైము. అసలు చూసారా, మన ఏరియాల్లో కూడా 7:30 అయితే కాదు, 6:30 అయితేనే కొంచెం చీకటి పడుద్ది. సమ్మర్స్లో కూడా 6:30, 6:15 చీకటి పడుద్ది. కానీ ఇక్కడ ఎందుకు ఇంకా లైట్గా ఉంది చెప్పండి? జియోగ్రఫీ, భౌగోళిక ప్రాంతం, భౌగోళిక స్థితి. మ్యాటర్ ఏంటంటే మనది ఈస్టర్న్ సైడ్, తూర్పు కోస్తా మైదాన ప్రాంతాలు మనవి. ఓకే, సముద్ర ప్రాంతాలు. ఈ మధ్యలో చూసుకుంటే మనకి కొండలు, వింధ్యాచల్ పర్వతాలు, ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం తొందరగా చీకటి పడిద్ది అన్నమాట. అది మ్యాటర్. కానీ ఇక్కడ చూసారా ఎండ ఇంకా ఎలా ఉందో, బేబచ్చం. ఎందుకంటే ఇది 3 కిలోమీటర్లు సీ లెవెల్ నుంచి 3 కిలోమీటర్ల హైట్ ఉంది. పైగా వెస్ట్రన్ సైడ్ ఉంది. కాబట్టి ఎక్కువసేపు సూర్యుడు ఉంటాడు ఇక్కడ. మ్యాటర్ అదన్నమాట. అర్థమైందని అనుకుంటున్నానండి. అబ్బా, అది హనుమాన్ మందిర్, జాకు మందిర్ అంటారు. కుదిరితే రేపు అనగా డే 2లో వెళ్దాము, లేదంటే ఈసారి వచ్చినప్పుడు వెళ్దాం. నమస్కార్ దళాయిలామా. షేరియా పంజాబ్ హోటల్ అక్కడ ఉంది. బూట్లు నాయి వెనక తెగిపోయింది. ఏదో పట్టి గేటు అలా లేపేశాను. గేటు పడితే పట్మని జరిగింది. సరే అని చెప్పి కుట్టించుకోవడానికి వెళ్ళాలి. అదిగో రేపు చూద్దాం. ఓకే, ఈ రోజుల్లో కూడా బూట్లు కుట్టేవాళ్ళు ఉన్నారా? అదొక పని. చాలా గొప్ప పనులు అవన్నీ. మనం ఎట్టి పనులు, హీనమైన పనులు అంటాం. కానీ ఏం చేస్తాం ఇప్పుడు? ఆయన లేకపోతే మళ్ళీ 1500, 2000 పెట్టి నేను బూట్లు కొనుక్కోవాలిగా. అది ఎవరిని హీనంగా చూడకూడదు. బా, ఎంత బాగుంది వ్యూ అసలు. సెక్సీ వ్యూ. మాల్ రోడ్. సాయంత్రం 7:45 టైము. 7:45. లేటుగా సూర్యాస్తమం అవుద్దేమో. సరే, ఇంకా 8 అయిపోతుందిగా. వెళ్ళిపోయి ఏంటి రాత్రి వేళ భోజనం చేసుకుని, వీడియో ఎడిటింగ్లు ఉన్నాయి చాలా, చూద్దాము. డే 1 రోడ్డు. ఏంట్రా ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు ఇంక. సో నేను రోడ్డు మీద నడుస్తుంటే టిబేటియన్ మహిళ, సార్ నన్ను ఫోటోలు తీయండి అంది. హలో మ్యామ్, ఫ్రమ్ టిబెట్, లాషా క్యాపిటల్. యువర్ గుడ్ నేమ్? మింగ్మా. నైస్ టు మీట్ యూ మ్యామ్. సరదాగా వెళ్తున్నాము. 8:15 అయింది టైము. 8:15. చూసారా అస్సలు ఎంత అద్భుతంగా ఉందిరా. బాబా మర్చిపోలే. అందుకే సిమ్లా 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 అని వస్తారు. నేను కూడా ఫస్ట్ నచ్చలేదు. వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పలా అంత ఇంప్రెసివ్గా లేదని. ఎక్స్ప్లోర్ చేస్తే మొదలుపెట్టాను. అద్భుతంగా ఉంది.
సిమ్లా హై అండ్ కేఫా, అదే అంగ్రేజీ, అదే ఆంగ్లేయులది అనుకుంటలే. అంతా వ్యాపారం అమ్మా. అయ్యో తాళి తినేటప్పుడు వీడియో తెలియపాను, సారీ. అండ్ చూసారా, నాగాల్యాండ్ కోహిమా అంత బ్రైట్గా లేకపోయినా ఇట్స్ ఓకేగా ఉంది. ఇప్పుడు అదే వ్యూ కనుక నాగాల్యాండ్ కోహిమా వెళ్ళినప్పుడు చూపిస్తాను ఎంత బ్రైట్గా ఉంటుందో. అబ్బో, అది మ్యాటర్. ఓకేలే, సిమ్లా కూడా ఓకే. బట్ నాకు నాగాల్యాండ్, మణిపూర్ అంటే పంచ ప్రాణాలు. నా మాతృభూమి ఆంధ్రప్రదేశ్ తరువాత బాగా ఇష్టమైన ఏరియాలు, రాష్ట్రాలు ఆ రెండే. అది ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో నా అభిప్రాయం మారచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం మారలేదండి. నిశ్చలంగా అలాగే ఉండిపోద్ది నా మనసులో స్థానం ఇప్పుడు నాగాల్యాండ్, మణిపూర్కి. ఎన్ని జ్ఞాపకాలు, ఒకటా రెండా, ఎన్ని జ్ఞాపకాలు రా బాబోయ్. అబ్బా మహాతల్లి, ఈ ఒక్కదాన్నే లక్ష్మీదేవిలాగా ఉంది చక్కగా. అందరూ ప్యాంట్లు. మా పిన్ని అంతే, మా చిన్నమ్మ వయసు ఉంటుంది. అయితే ఈ కుర్రకారు, ఈ పెద్దోళ్ళు కూడా తొడలు కనిపించేస్తున్నాయండి. ఎంతవరకు న్యాయం అది చెప్పండి. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఎక్కువ. చిన్న కప్పు 70 రూపాయలు అన్నప్పుడు 50 రూపాయలు అంట అదొకటి. అదొక్కటి ఆ కంకేపుతున్నాడే, అది 50 రూపాయలు. అదే మ్యాటర్. ఇంకొకటి అయితే లేత అయితే 80 రూపాయలు చెప్పాడు ఫుల్ కంకి. అది మన ఆంధ్రానే బెస్ట్ కదా. అది అండి, డే 1 ఇంతటితో సమాప్తం. ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఎండ్ అవుతున్నాము. ఆ ముందుకెళ్తే నా రూమ్ రైట్ సైడ్ అలాగూ చూపిస్తాను. దారి ఇలా ఈ బాబాయ్ చెప్పాడు రేటు అంత ఎక్కువ. సరే మరి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మంచిగా అర్థమవుతుంది నా ట్రావెల్ టిప్స్. మీరు యూట్యూబ్ అంటే అతకండి, అందరికన్నా భిన్నంగా చేస్తాను నేను, డిఫరెంట్గా. అవునా కాదా మీ మనసుగా తెలిసిద్ది చూస్తే. ఉంటాను. జై హింద్.